హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నిర్మితి సిద్ధాంతాల గురించి తెలుసుకుందామండి. రూప సిద్ధాంతాలు, లక్షణాంశాల సిద్ధాంతాలతో పాటు ప్రాచుర్యం పొందిన నిర్మితి సిద్ధాంతాలు రెండు అనమాట. అవి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ రెండింటిని వివరంగా తెలుసుకుందాం. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి డిఎస్సి ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి తెలుసుకుందామండి. మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వాన్ని 3 అంశాలలో చెప్పడం జరిగిందనమాట. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన డేట్ ఆఫ్ బర్త్ అండి 1856 to 1939. ఈ మూర్తిమత్వాన్ని మనకి 3 అంశాలలో తెలియచేశారనమాట ఆయన. అవి ఏవేవి అంటే చలన శక్తి, ఆర్జిత శక్తి, శరీర ఉపరితల శక్తి. చలన శక్తి, ఆర్జిత శక్తి, శరీర ఉపరితల శక్తి అనమాట. ఇందులో చలన శక్తిలో ఈ 3 అంశాలు ఉంటాయి: ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఆర్జిత శక్తిలో జీవితేచ్ఛ, మరణేచ్ఛ. శరీర ఉపరితల శక్తిలో చేతనావస్థ, ఉపచేతనావస్థ, అచేతనావస్థ. ఫస్ట్ మనం చలన శక్తి గురించి తెలుసుకుందామండి. చలన శక్తిలోని 3 విభాగాలు: ఇడ్ వ్యక్తి యొక్క సహజమైన ప్రవృత్తి, ఈగో, సూపర్ ఈగో. ఇడ్, ఈగో, సూపర్ ఈగో ఇవి ఈ అంశంలోనివి, చలన శక్తిలోనివి. ఇందులో మొదటి అంశం ఇడ్. ఇది మనిషి మనస్సులోని అచేతనావస్థలో ఉంటుంది. నైతిక విలువలు పాటించినటువంటిది, నియమాలు తప్పొప్పులు తెలియనటువంటిది. మనిషి సహజమైన ప్రవృత్తి అనమాట. అంటే ఇడ్ అనేది ఎలాంటిది అంటే మనిషి మనస్సులో ఇది అచేతనావస్థలో ఉంటుంది. అంటే ఎప్పుడు అది బయటికి అనేది రాదనమాట, అది అచేతనంలోనే ఉంటుంది. అంటే మనిషి యొక్క అంతర్గతంగా ఉంటుంది, బయటకు అనేది కనిపించదు. వీటిలో నైతిక విలువలనేవి పాటించడం జరగదు. అంటే ఇడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎలాంటి నైతిక విలువలను, ఎలాంటి మోరల్ వాల్యూస్ని వాళ్ళు పాటించరనమాట. వీటిలో నియమాలు తప్పొప్పులు అనేవి కూడా వాళ్ళకి తెలీదు. ఇది మనిషి యొక్క సహజమైన లక్షణం అని చెప్పొచ్చు. ఇడ్డున్న వ్యక్తి యొక్క లక్షణం. వీళ్ళ యొక్క మనస్సు అచేతనావస్థలో ఉంటుంది పూర్తిగా. నైతిక విలువలను పాటించదు, నియమాలు తప్పొప్పులు కూడా వాళ్ళు పాటించారనమాట. నెక్స్ట్, ఇడ్ ఆనందాన్ని, తృప్తి, అవసరాలు తీరడం మాత్రమే చూసుకునే స్వార్థమైన భావనలు కలిగినటువంటిది. మనసులో మెదిలే భావన రెండో అంశమైన ఆర్జిత శక్తి గురించి తెలుసుకుందామండి. దీనిలో 2 విభాగాలు: ఇరాస్, థెనటాస్. ఇరాస్, థెనటాస్ అనమాట. ఇది మొదటిది జీవితేచ్ఛ, ఇరాస్ అంటాం దాన్ని. రెండవది మరణేచ్ఛ, థెనటాస్. జీవితేచ్ఛ అంటే మనిషిలో జీవించాలి, నిర్మాణాత్మకంగా ఏదైనా చెయ్యాలి అనే సహజాతం. తాను కానీ ఇతరులు కానీ సంతోషంగా ఉండాలి అనే స్వభావం అనమాట. ఇక్కడ జీవితేచ్ఛ అన్నాడు. జీవితేచ్ఛ అంటే జీవించాలి అనే కోరిక అనమాట. పేరులోనే ఉంది కదండి, జీవితేచ్ఛ అంటే జీవించాలనే కోరిక కలిగి ఉండడం. అంటే మనిషిలో జీవించాలనే కోరిక ఉంటే వాళ్ళు ఏదైనా చేసి జీవించాలి. అంటే ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళు భయపడే స్వభావం ఉండదు. ఏ పని చేసినా కూడా మనం తప్పనిసరిగా జీవించాలి. అంటే మనము సంతోషంగా ఉండాలి, ఇతరులు కూడా సంతోషంగా ఉండాలనే స్వభావమే జీవితేచ్ఛ అనమాట. నెక్స్ట్, మరణేచ్ఛ. అనేక సంఘర్షణలు లేదా మానసిక రుగ్మతల కారణంగా మరణించాలి అనే సహజాతం. తనకు కానీ ఇతరులకు కానీ మాటల ద్వారా, చేతల ద్వారా వినాశకరమైన చర్యలు చేయాలనే స్వభావం అన్నమాట. ఇక్కడ మరణేచ్ఛ అంటే ఏమండి, మరణించాలి అనే కోరిక. జీవితేచ్ఛ అంటే జీవించాలనే కోరిక కలిగి ఉండడం. మరణేచ్ఛ అంటే మరణించాలి అనే కోరిక కలిగి ఉండడం అనమాట. అంటే వీరిలో ఎక్కువ శాతం సంఘర్షణలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి సరిగా ఉండదు, వాళ్ళ కోరికలు సరిగా ఉండవు. ఇవంతా కూడా నెగిటివ్గానే ఆలోచిస్తుంటారనమాట. తనకు అలాగే తనతో పాటు ఇతరులకు కూడా మంచి జరగకూడదు, మరణించాలి అనే భావనను కలిగి ఉంటారు. అది జీవితేచ్ఛ, మరణేచ్ఛ అనమాట. నెక్స్ట్, శరీర ఉపరితల శక్తి. ఈ శక్తిలోని 3 విభాగాలు: చేతనావస్థ, ఉపచేతనావస్థ, అచేతనావస్థ.
చేతనావస్థ అంటే కాన్షియస్లో ఉండడం, అంటే వర్తమాన అనుభవాలు చేతనావస్థలో ఉంటాయి. తక్షణం మనం గుర్తు తెచ్చుకునే విషయాలు ఈ చేతనం వల్ల జరుగుతాయి. మన కళ్ళ ఎదుట జరిగే విషయాలను గుర్తించడం అనమాట. ఇప్పుడు చేతనావస్థ అంటే ఏమండి, అంటే కాన్షియస్గా ఉండడం కదా. అంటే మన ముందు ఎలాంటి పరిస్థితులు జరిగినా, ఏ పనులు జరిగినా దానికి మనం పాజిటివ్గా అంటే రెస్పాండ్ అవ్వడం అనమాట. వర్తమాన అనుభవాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కూడా, ఆ పరిస్థితులన్నీ కూడా మనము చూస్తాము, చేస్తాము, అర్థం చేసుకుంటాము, దానికి తగ్గ ప్రతిస్పందన కూడా ఇస్తామన్నమాట. అదేది చేతనావస్థలో ఉన్న అంశాలన్నమాట. నెక్స్ట్ ఉపచేతనావస్థ అంటే ఉపచేతనం అనేది కాస్త లోతైనది. మనం మరచిన అనుభవాలు కొద్ది ప్రయత్నం మీద చేతనావస్థలోకి తీసుకురావడానికి వీలవుతుంది. కొద్ది కాలం క్రితం చదివిన పాఠాలు కాస్త ప్రయత్నం మీద చేతనావస్థకు తీసుకురాగలం. ఉపచేతనావస్థలోని విషయాలు అవసరాన్ని బట్టి చేతనావస్థలోకి వస్తాయన్నమాట. ఇక్కడ చేతనంతో పోలిస్తే ఉపచేతనం అనేది కొద్దిగా లోతైనది. అంటే మనం ఏవైతే మర్చిపోతామో వాటిని కొద్దిగా ప్రయత్నం కొంచెం ట్రై చేస్తే గుర్తుకొస్తాయి అన్నమాట. అంటే మనం కొన్నిసార్లు ఆలోచిస్తాం, ఏదైనా ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు కానీ, పరిస్థితుల్ని చూసినప్పుడు కానీ, ఇది ఎక్కడో చూశాను, ఇంతకుముందు ఎప్పుడో చూశాను, లేదా ఆ వ్యక్తులను ఎప్పుడో చూశాను అని అనుకుంటాం, కానీ తొందరగా గుర్తుకు రాదు. అంటే కొంచెం మర్చిపోయి ఉంటాం అనమాట. వాటిని మళ్ళీ మనం ట్రై చేస్తూ అంటే ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ దాన్ని మనము గుర్తు తెచ్చుకోగలం. అవి ఉపచేతనావస్థలో ఉన్నవి. నెక్స్ట్ అచేతనావస్థ అంటే మనసులో అనేక అనుభవాలు అచేతనావస్థలో ఉంటాయి. శాశ్వతంగా నమోదయ్యే విషయాలు అచేతనావస్థలో ఉంటాయన్నమాట. చిన్ననాటి అనుభవాలు, తీరని కోరికలు, సాధించలేని వాంఛలు అచేతనావస్థలోకి నెట్టివేయబడతాయి. కానీ వాటి ప్రభావం మానవుని ప్రవర్తన మీద ఉంటుందని ఫ్రాయిడ్ అభిప్రాయం అన్నమాట. ఇక్కడ అచేతనావస్థలో ఉండడం అంటే అన్కాన్షియస్గా ఉండడం. అంటే మన మనసులో అన్ని చేతనంగానే ఉండవు కదండి. అంటే అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోలేం. అన్నీ కూడా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం తీసుకుంటే ప్రతి అంశము మనకి గుర్తుండదన్నమాట. అందులో కొన్ని అంశాలు అచేతనావస్థలోకి అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటాయి, అంటే మర్చిపోయి ఉంటాం అనమాట. అంటే చిన్ననాటి అనుభవాలు, చిన్నప్పుడు మనం మన ఫ్రెండ్స్తో చాలా రకాలుగా గడిపి ఉంటాం, ఆడుకుంటాం, చాలా మాటలు మాట్లాడి ఉంటాం, అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుండవు కదండి. నెక్స్ట్ సాధించలేని వాంఛలు, మనం ఏవైతే సాధించలేమో ఆ కోరికలు అన్నమాట, అలాంటివి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఇవేవి అచేతనావస్థలో ఉన్న అంశాలన్నమాట. ఇది ఆర్జిత శక్తి. ఆర్జిత శక్తిలో జీవితేచ్ఛ, మరణేచ్ఛ ఇవి 2 అంశాలు. నెక్స్ట్ శరీర ఉపరితల శక్తిలో చేతనావస్థ, ఉపచేతనావస్థ, అచేతనావస్థ. ఇక్కడితో మనకి మనోవిశ్లేషణ సిద్ధాంతం పూర్తయిందండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.